న్యూస్ పండుగ వేళ సీఎం రాకతో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఆనందోత్సాహాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఊరు మొత్తం కదిలొచ్చి ముఖ్యమంత్రికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా వస్తుండడం, అది కూడా దసరా పండుగ వేళ రావడంతో ప్రజలంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. సొంతూరుని తీర్చిదిద్దుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆంజనేయ స్వామి శివాలయాల నిర్మాణం కోసం 4 కోట్ల రూపాయల వరకు సొంత నిధులు కేటాయించారు. గ్రామంలో ఇప్పటికే ఉన్న పాత హనుమాన్ ఆలయం స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. 65 లక్షల రూపాయలతో మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో సుందరమైన బీసీ భవనాన్ని నిర్మించారు. గ్రామానికి సంబంధించిన పెద్దలు, ముఖ్యులు ఎవరు వచ్చినా కూర్చోవడానికి వీలుగా బీసీ భవనం చుట్టుపక్కల ప్రాంతమంతా సుందరంగా తీర్చిదిద్దారు. ఇట్లా వెళ్తాడన్నా ఏదెక్కితే వద్దానా పడిపోతా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పండుగ వేళ సీఎం రాకతో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఆనందోత్సాహాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఊరు మొత్తం కదిలొచ్చి ముఖ్యమంత్రికి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది. అక్కడ మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ అక్కడ తన సొంత ఊరిలో తాను ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఊరు కొండారెడ్డిపల్లికి రావడంతో గ్రామస్తులంతా ఆహ్వానం పలడానికి మొత్తంగా జనం అయితే భారీ సంఖ్యలో అక్కడ చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ ఎంతో సంతోషంగా తన సొంత ఊరిలో ఆయన అయితే ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సీఎం రాకతో కొండారెడ్డిపల్లి గ్రామానికి మహర్దశ రాబోతుంది అంటూ అక్కడ ఉన్న వ్యక్తులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. సొంత ఊరికి రావడంతో గ్రామస్తులంతా భారీగా తరలి వచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి గ్రామస్తులంతా తరలి రావడం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామానికి అయితే ఇక నుండి మహర్దశ రాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 200 కోట్లతో కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు అయితే చేపట్టనున్నారు. ఇంకా అలాగే హనుమాన్ ఆలయం, పాత హనుమాన్ ఆలయం కూల్చేసి కొత్త హనుమాన్ ఆలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సీఎం రాకతో అయితే అక్కడ ఆనందోత్సాహాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ర్యాలీగా వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే ఆ వెహికల్ దిగి అభివాదం చేసుకుంటూ నడుస్తూ వెళ్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జనం అయితే భారీగా తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం.
పండుగ వేళ సీఎం రాకతో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఆనందోత్సవాలు ఆకాశాన్ని అంటున్నాయి. అయితే ప్రజెంట్ అక్కడ స్పాట్ నుండి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి. అయితే ఊరు మొత్తం కదిలొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ తాజా డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉంది అక్కడ? ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లికి చేరుకున్నాడు. ఆయన హెలికాప్టర్ ద్వారా కూడా కొండారెడ్డిపల్లిలకు ఇప్పుడే చేరుకున్నటువంటి పరిస్థితి. ఆయన హెలికాప్టర్ దిగిన వెంటనే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గం మండలాల వారిగా కూడా ముఖ్య నేతలతో కూడా ఆయన కలిసి పుష్పగుచ్చాలను అందించారు. ఆయన అక్కడ నుంచి దిగడంతో పాటు నేరుగా ఆయన ఊర్లోకి వస్తున్నాడు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నాడు. ఎందుకంటే గ్రామాన్ని రాష్ట్రంలో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకైతే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్రామంలో దాదాపు 72 లక్షలతో ఏర్పాటు చేసినటువంటి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నాడు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పటికే అన్ని ఒకే దగ్గర, అంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ భవనాన్ని కావచ్చు, అదేవిధంగా బీసీ భవనానికి, అదేవిధంగా ఆయన సొంత నిధులతో నిర్మించేటటువంటి ఈ యొక్క గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి పనులను కూడా అక్కడి నుంచే చేస్తున్నాడు. ఇక ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే బీసీ భవనాన్ని దాదాపు 62 లక్షల రూపాయల నిర్మాణంతో కూడా చేపట్టారు. వాటన్నిటిని ఒకే చోట శిలాపలకాల మీద ప్రారంభిస్తూ వస్తున్నాడు. ఈ ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇక క్లియర్ గా చూస్తే మాత్రం ఇక్కడ దీని తర్వాత ఆయన నేరుగా ఆయన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి రైట్, థ్యాంక్ యూ శంకర్. కొండారెడ్డిపల్లి గ్రామంలో ఆనందోత్సవాలు ఆకాశాన్ని అంటున్నాయి. ఊరు మొత్తం కదిలొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇప్పుడే రేవంత్ రెడ్డి ర్యాలీగా బయలుదేరి అక్కడ అందరికీ అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. అదేవిధంగా అక్కడ ఉన్న పనులకు కూడా శంకుస్థాపన చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే భారీగా అయితే ప్రజలు తరలి వచ్చారు రేవంత్ రెడ్డిని చూడడానికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇంకా ఎంపీలు, ముఖ్య అతిథులు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే భారీగా జనసందోహం ఉండటంతో పోలీసులు అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మనకు కనిపిస్తూ ఉంది.